హలో ఫ్రెండ్స్, వైజాగ్ పీపుల్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వైజాగ్ మెట్రో ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అయింది. ఈ ప్రాజెక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ప్రాజెక్ట్ను వైజాగ్లో డెవలప్మెంట్లో భాగంగా, అలాగే వైజాగ్లో ట్రాఫిక్ని తగ్గించడానికి దీనిని స్టార్ట్ చేశారు. అలాగే దీనిని ఏపీఎంఆర్సీ ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ అయితే నిర్మిస్తున్నారు. దీనిని పబ్లిక్ ప్రైవేట్ ప్రాజెక్ట్గా అయితే స్టార్ట్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ ప్రాజెక్ట్ యొక్క పొడవు 76.90 కిలోమీటర్లు. అలాగే ఇది ఫేజ్ 1, ఫేజ్ 2గా అయితే నిర్మిస్తారు. ఫేజ్ 1లో 46.23 కిలోమీటర్లు విత్ 42 స్టేషన్లు, 3 కారిడార్లుగా ఉంటుంది. అలాగే ఫేజ్ 2 దీంట్లో 30.67 కిలోమీటర్లు, అలాగే 12 స్టేషన్లతో ఒక కారిడార్ అయితే నిర్మిస్తారు. అలాగే మనం కారిడార్స్ చూసుకుంటే ఫస్ట్ కారిడార్ స్టీల్ ప్లాంట్ జంక్షన్ నుండి కొమ్మాడి వరకు 34.40 కిలోమీటర్లు. ఈ డిస్టెన్స్లో 29 స్టేషన్లు అయితే ఉంటాయి. అలాగే కారిడార్ 2 ఇది గురుద్వారా నుండి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు ఉంటుంది. దీని డిస్టెన్స్ 5 కిలోమీటర్స్ మాత్రమే, కానీ 6 స్టేషన్లు అయితే ఈ డిస్టెన్స్లో ఉంటాయి. కారిడార్ 3 తాటిచెట్లపాలెం నుండి చిన్న వాల్టేర్ వరకు 6.75 కిలోమీటర్లు అయితే ఇది ఉంటుంది. అలాగే ఇది 7 స్టేషన్లను కలిగి ఉంది. చివరిగా కారిడార్ 4 కొమ్మాడి నుండి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 30 కిలోమీటర్లు. అలాగే ఈ 30 కిలోమీటర్ల మధ్యలో 12 స్టేషన్లు అయితే వీరు నిర్మిస్తున్నారు. అలాగే కారిడార్ 1లోని స్టేషన్స్ని ఇక్కడ మీరు కింద చూడొచ్చు. ఇది వచ్చేసరికి కారిడార్ 2లోని 6 స్టేషన్లు. ఇవి వచ్చేసరికి కారిడార్ 3లోని 7 స్టేషన్స్. చివరిగా ఇవన్నీ కారిడార్ 4లోని 12 స్టేషన్లు. బడ్జెట్ చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఫస్ట్ ఫేజ్కి అయితే 11,496 కోట్లు అయితే ఖర్చు పెడుతున్నారు. అలాగే టోటల్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి 17,232 కోట్లు అయితే ఖర్చు అవుతుంది. ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి దాదాపు 99.75 ఎకరాల భూమి అయితే కావాలి. అలాగే దీనిని కొనడానికి 882 కోట్లు అయితే కేటాయించారు. ఈ కావాల్సిన భూమిలో స్టేట్ గవర్నమెంట్ దగ్గర 47 ఎకరాలు, అలాగే వైజాగ్ పోర్టు దగ్గర 36 ఎకరాలు, రైల్వే దగ్గర 4 ఎకరాలు, సెంట్రల్ గవర్నమెంట్ కింద 3 ఎకరాలు, అలాగే ప్రైవేటుకి సంబంధించినవి 9 ఎకరాలు అయితే ఉన్నాయి. ఈ భూమి సేకరించడం కోసం సర్వే అయితే స్టార్ట్ చేశారు. ఈ సర్వే కంప్లీట్ అవ్వడానికి కనీసం 6 నెలలు అయితే టైం పడుతుంది. ప్రజెంట్ ఈ మెట్రో యొక్క కెపాసిటీని ప్రతిరోజు 5 నుంచి 6 లక్షలు ప్రయాణించేలా అయితే రెడీ చేస్తున్నారు. కానీ 2050 కల్లా ప్రతిరోజు 20 లక్షల మంది అయితే ఈ మెట్రోలో ప్రయాణించడానికి వీలుగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ నిర్మించే ప్రతి కారిడార్ డబుల్ డెక్కర్ రూపంలో అయితే నిర్మిస్తున్నారు. మెట్రో యొక్క కారిడార్లు డబల్ ఫ్లైఓవర్తో అయితే నిర్మిస్తారు. బాటమ్ ఫ్లైఓవర్లో వెహికల్స్ వెళ్ళడానికి, టాప్ ఫ్లైఓవర్లో ఈ మెట్రో రైల్ అయితే వెళ్తుంది. దీనివల్ల బాటంలో ఉన్న ట్రాఫిక్ సమస్య చాలా అయితే తగ్గుతుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత దీనికి చాలా ఎలక్ట్రిసిటీ అయితే కావాలి. అందుకోసం ఈ కన్స్ట్రక్షన్లో భాగంగా సోలార్ ప్యానెల్స్ని అయితే ఇన్వాల్వ్ చేస్తున్నారు. దీనివలన ఇక్కడ మ్యాక్సిమం ప్రతి దాన్ని సోలార్ పవర్తోనే రన్ చేయవచ్చు. దీనికోసం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC సపరేట్గా ప్లానింగ్ అయితే గీసిచ్చింది. అదేవిధంగా ఈ టోటల్ ప్లాన్లో ఓన్లీ LED లైట్స్, శక్తి సామర్థ్య ఉపకరణాలు మరియు VVF డ్రైవ్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి స్టేషన్లో ఉన్నట్టే ఈ స్టేషన్స్లో కూడా ఎస్కలేటర్స్, లిఫ్ట్, CCTV, బ్యాగేజ్ స్కానింగ్, ఎక్స్రేస్, అలాగే ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్, పబ్లిక్ డిస్ప్లేస్, అనౌన్స్మెంట్ డిస్ప్లేస్, అలాగే NFPA 130 ఫైర్ సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా వీటిని డిజైన్ చేశారు. అదేవిధంగా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి స్టేషన్లో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్లు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే స్మార్ట్ ట్రావెల్ కార్డ్స్, మెట్రో యాప్, LED గ్లో సైజన్ బోర్డులు అయితే నిర్మిస్తున్నారు. పార్కింగ్ జోన్లు మరియు లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం చాలా సౌకర్యాలను అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వైజాగ్ మెట్రోని 2015లోనే ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ అయితే స్టార్ట్ చేసింది. అలాగే DPR కూడా రెడీ చేసింది. కానీ ఖర్చులు అలాగే రైడర్షిప్స్ చాలా తక్కువగా ఉండటం వల్ల 2017లోనే ప్రాజెక్ట్ని నిలిపేశారు. మళ్ళా తిరిగి 2019లో
కొత్త డిపిఆర్ని రెడీ చేయమని అయితే కొత్త కన్సల్టెంట్ను నియమించారు. 2020లో యుఎంటీసీ అర్బన్ మాస్ ట్రాన్సిట్ కంపెనీ లిమిటెడ్ ఈ కంపెనీకి అయితే డిపిఆర్ని సిద్ధం చేయడం కోసం ఎంపిక చేశారు. వీళ్ళు ప్రిపేర్ చేసిన డిపిఆర్ను 2023లో స్టేట్ క్యాబినెట్ అయితే దీన్ని ఆమోదించింది. తర్వాత 2024లో ఫేజ్ 1 కోసం భూమిని సేకరించడం అయితే స్టార్ట్ చేశారు. అదేవిధంగా 2025 అక్టోబర్ నాటికి ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలని డెడ్లైన్ విధించారు. ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి కావాల్సిన రెవెన్యూ కోసం సెంట్రల్ గవర్నమెంట్కి అయితే రిక్వెస్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి దాదాపు 8,000 మందికి అయితే పని దొరుకుతుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత పర్మనెంట్గా 5,000 మందికి ఇక్కడ పని దొరుకుతుంది. ఈ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయితే మనకు తెలుసు వైజాగ్లో ఎంత ట్రాఫిక్ ఉంటుందో, వీటంతటికీ విముక్తి దొరుకుతుంది. అదేవిధంగా వైజాగ్కి టూరిజం డెవలప్ అవుతుంది. ప్రజెంట్ ఆల్రెడీ డెవలప్ అవుతున్న ఐటీ హబ్కి మరింత ఊపు అయితే వస్తుంది. అదేవిధంగా ఏపీ క్యాపిటల్ అయిన అమరావతికి ధీటుగా వైజాగ్ కూడా డెవలప్ అవుతుంది. అప్పుడు ఏపీ మొత్తం బ్యాలెన్స్ అయ్యేలా డబల్ సిటీస్ అయితే ఏపీలో ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే విజయవాడలో కూడా మెట్రో అయితే స్టార్ట్ చేస్తున్నారని. విజయవాడ మెట్రో గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.